అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక ప్రశ్న. ఎందుకు దేవుడు నీకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు మీ ప్రార్థనలకు ఇంకా సమాధానం పొందలేదు? నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు నమ్ముతున్నావు, కానీ ఫలితం కనిపించడం లేదు. అయితే దేవుడు నిన్ను మర్చిపోయాడా? లేక ఇంకేదో గొప్పగా సిద్ధం చేస్తున్నాడా? ప్రియమైన వారలారా, మనలో చాలామంది ఏదో ఒక స్టేజ్లో ఉంటారు. అక్కడ మనం అడుగుతాం, దేవుడు ఇంకా ఎంతకాలం? నేను కూడా అదే అడిగాను. కన్ఫ్యూజన్, డిలే, సైలెన్స్. కానీ ఒకరోజు నేను అర్థం చేసుకున్నాను, దేవుడు డిలే చేయడం లేదు, దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. మనకేమవుతుందో తెలుసా? మనం ప్రార్థిస్తాం, 2 రోజులు 3 రోజులు ఆన్సర్ రాకపోతే మన విశ్వాసం తగ్గిపోతుంది. దేవుడు వినడం లేదు అనుకుంటాం. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, మనం ఇతరులతో పోల్చుకుంటాం. అతనికి జాబ్ వచ్చింది, అతనికి ఆశీర్వాదం వచ్చింది, నాకు ఎందుకు రాలేదు? బైబిల్లో ఒక గొప్ప మనిషి ఉన్నాడు. ఆయన పేరు జోసెఫ్, యోసేపు. దేవుడు అతనికి దర్శనమిచ్చాడు, కానీ వెంటనే కిరీటాన్ని ఇవ్వలేదు. మరి ఏమిచ్చాడు? పెద్ద గొయ్యి ఇచ్చాడు, బానిస జీవితం ఇచ్చాడు, అబద్ధపు ఆరోపణ ఇచ్చాడు, జైలు శిక్షనిచ్చాడు. అయితే దేవుడు అతన్ని వదిలేశాడా? లేదు, దేవుడు అతన్ని తయారు చేస్తున్నాడు. నీ లైఫ్లో డిలే అంటే గాడ్ రిజెక్షన్ కాదు, అది ప్రిపరేషన్. ఎందుకంటే నీ బ్లెస్సింగ్ పెద్దది అయితే నీ ప్రిపరేషన్ టైం కూడా పెద్దదే కావాలి. ఇమాజిన్ చెయ్యి, ఒక చిన్న కప్లో ఓషన్ పోస్తే ఏమవుతుంది? ఓవర్ఫ్లో అవుతుంది. అలాగే నీ క్యారెక్టర్ స్మాల్ ఉంటే గాడ్ పెద్ద బ్లెస్సింగ్ ఇవ్వడు, నీ జీవితానికి సరిపోయేంత ఇస్తాడు. ఇప్పుడు విను, నీ డిలే నీ డిఫీట్ కాదు, నీ డిలే నీ ట్రైనింగ్ గ్రౌండ్. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో. నేను వెయిటింగ్లో కూడా విశ్వాసంగా ఉంటాను, నేను డిలేలో కూడా దేవుడిని నమ్ముతాను. గుర్తుపెట్టుకో, గాడ్ ఈజ్ నెవర్ లేట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. నీ స్టోరీ ఇంకా పూర్తవలేదు, బెస్ట్ పార్ట్ ఇంకా రాబోతుంది. ఆమెన్.